బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైకోర్టు మొత్తానికి ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై ఇప్పటికే గందరగోళం వాతావరణం నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ప్రస్తుతం చైర్మన్ ఎన్నికకు సంబంధించిన దానిపై కూడా స్టే విధించింది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ కూడా తన కుమారుడు ఏబిఎస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసింది. ఎల్లుండి తమ ముందు యాదగిరిని హాజరుపరచాలంటూ కూడా హైకోర్టు పోలీసులకు ఆదేశాలు చేసింది. అప్పటి వరకు చైర్మన్ ఎన్నిక నిర్వహించడానికి వీల్లేదు, అప్పటి వరకు మధ్యంతర వస్తువులు కంటిన్యూ కొనసాగుతాయంటూ కూడా హైకోర్టు దీనిపై స్టే విధించింది. అనూహ్యంగా ఈ రోజు కౌన్సిల్ ప్రత్యక్షమైనటువంటి యాదగిరి చైర్మన్ ఎన్నిక ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఈ హైకోర్టు ఆదేశాలు జరిగింది. చివరి నిమిషంలో హైకోర్టు స్టే ఇవ్వడంతో ఈ యొక్క చైర్మన్ ఎన్నిక అనేది ఆగిపోయినట్టు పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం అతను లేదని ఇప్పటికే హైకోర్టులో తన కుమారుడు ఏబిఎస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా చైర్మన్ సంబంధించిన ఎన్నిక హైకోర్టు ఆదేశాల మేరకు అతను పట్టుకునే ప్రయత్నం చేసినా అప్పటికే అతను యాదగిరి అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారుల ముందు హాజరు కావడం. అయితే హైకోర్టు స్టే ఇవ్వడంతో ఎల్లుండి వరకు దీన్ని వాయిదా వేయడంతో ప్రస్తుతమైతే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ఎన్నిక మాత్రం ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నిక మాత్రం నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎల్లుండి తమ ముందు హాజరుపరిచిన తర్వాత మళ్ళీ కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు ఈ ఎన్నిక అనేది కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఓకేనా?